శుభ సాయంత్రం. ఇది బనానా న్యూస్ 24/7. నేను మీ మంకీ యాంకర్ మంకు. ఇవాల్టి ప్రధాన వార్తలకు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. ప్రసిద్ధ వెబ్సైట్ నిర్వహిస్తున్న గొల్లి బైరాగిని పోలీసు విచారణ కోసం తీసుకున్నారు. వివరాలు ఇప్పుడే అందాయి. ఇంతలో మా రిపోర్టర్ చింతూ నెల్లుళ్ల వేగంతో న్యూస్ రూమ్ లోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. మంకు గారు, ఇది ఎక్స్క్లూజివ్ సమాచారం. నీకు షాక్ ఎక్కువగా ఉన్నట్టుంది. పోలీస్ స్టేషన్ బయట మా ఫీల్డ్ రిపోర్టర్ కిల్లి నుండి ప్రత్యక్ష ప్రసారం. అక్కడ పరిస్థితి తీవ్రంగా ఉంది. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు రవిని లోపలికి తీసుకెళ్తుండగా మీడియా ప్రశ్నలు ముంచెత్తుతోంది. నేను తప్పు చేయలేదు, చూసేవారికి ఫన్ కోసం మాత్రమే చేశాను. అది పోలీసులు నమ్మారో లేదో చూడాలి. వీధుల్లో మాత్రం పబ్లిక్ రియాక్షన్ హాట్ టాపిక్ అయ్యింది. ఇక మా ఫ్రీ సినిమాలేంటి? అప్పట్లేదు. ఇప్పుడు అసలు ఓటీటీకి సబ్స్క్రైబ్ కావాలా? మరి ఈ విషయంపై మా నిపుణులు ఏమంటున్నారు? ఇది చాలా సీరియస్ విషయం సార్, వికీ ఎప్పుడైనా సీరియస్ కాని విషయం ఉందా? లీగల్ కోణంలో ఈ కేసును పరిశీలించడానికి మా లాయర్ గురు వచ్చారు. లీగల్ గా చూస్తే సార్, ఈ రోజే ముగించగలరా? సోషల్ మీడియాలో మాత్రం మీమ్స్ రాకెట్ వేగంతో పేలుతున్నాయి. పబ్లిక్ రియాక్షన్ ఏ మాత్రం తగ్గడం లేదు. పోలీసులు మీడియాకు స్పష్టీకరణ ఇచ్చారు. పబ్లిక్ కి నష్టం జరుగుతోంది. అందుకే చర్య తీసుకున్నాం సార్. మంకీలకు కూడా నష్టం జరిగిందే. ఇంకా గొల్లి బైరాగి లాయర్ మాత్రం న్యాయం కోసం గట్టిగా వాదిస్తున్నాడు. మై క్లయింట్ హస్ సఫర్డ్ ఎ గ్రేట్ ఇంజస్టిస్. ఇంతలో న్యూస్ రూమ్ లో అప్రత ఘటన. ఎక్కడి నుంచో బనానాలు పట్టం మొదలైంది. లైవ్ లో ఉన్నాం. సారీ సార్, స్నాక్ టైం. గొల్లి బైరాగిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. ఇవే ఇవాల్టి వార్తలు. నేను మంకు. బనానా న్యూస్ 24/7 తరఫున మీకు శుభరాత్రి. మళ్ళీ కలుద్దాం.